అందరూ బాగున్నారండి. ఈరోజు నేను బీరకాయ కూర వండుతున్నానండి. బీరకాయ కూరలో తప్పనిసరి అల్లం వెల్లిపాయ వేయాలండి, వేసుకున్నా బాగుంటుంది. కారం కొంచెం సరిపోతుందండి. సాల్ట్ వేసుకోవాలి చాలండి. ఓకే అండి, కర్రీ అండి. ఇది లేత బీరకాయ అండి, అందుకే తొందరగా ఉడికిపోయింది. ఎసరు కూడా మంచిగా దానిలాగా ఉడుతుంది. బీరకాయ కూరకి కొర్రల రైస్ కాంబినేషన్ బాగుంటుందండి. కాకపోతే దీన్ని నేను కొంచెం లైట్గా మిక్సీ పట్టుకుంటున్నా. కొంచెం అంటే ముక్కల్లాగా చేసుకొని నూకలాగా చేసుకుంటే బాగుంటుంది. అంటే నేను డైరెక్ట్ వండితే మా వారు ఉండి కొంచెం లైట్గా మిక్సీ పట్టి వండమని చెప్పారు. అదే మిక్సీ పడుతున్నా. ఇలా మిక్సీ పట్టుకున్నా అండి. దీంతో ఇప్పుడు నేను రైస్ చేస్తాను. 2 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. ఇది 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ ఉందండి, సరిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. డైరెక్ట్ వేస్తే ఉండల్లాగా వస్తుంది అన్నమాట. అంతే అండి, ఇలా కలుపుకోవాలండి వాటర్ వేసుకొని. అంటే అందులో 2 కప్పులు పోసినాం కదా, ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ పడింది. ఈ వాటర్ అంటే మనం కరెక్ట్గా ఏం ఉండదండి, మనం తినే తగ్గట్టుగా పోసుకోవచ్చు అనమాట. అంటే యావరేజ్ 1కి 2.5, 3 వరకు వాటర్ పడుతుంది. 1 కప్పుకి 3 కప్పుల వరకు అయితే కొంచెం మెత్తగా వస్తుంది అనమాట. 2.5 అయితే ఓకే, బెటర్. మనం తినేదాన్ని బట్టి తినే తగ్గట్టు పోసుకోవాలన్నట్టు వాటర్. నీళ్ళు మరుగుతున్నాయండి. కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అంతే అండి, కలుపుకొని ఉడికించుకోవాలండి. ఈ కొర్ర బియ్యంతో పాయసం కూడా చేసుకుంటారండి, చాలా బాగుంటుంది. పాయసం ప్రసాదాలలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కొర్ర పాయసం చాలా బాగుంటుందండి. దేవునికి తొందరగా అవుతుంది అన్నమాట. పాయసం కూడా మనం ప్రసాదాలు చేస్తాం కదా, నైవేద్యాలు పెడుతుంటాం కదా, స్వామివారికి అమ్మవారికి నివేదనకు బాగుంటుందండి. ఇందులో కొంచెం బెల్లం లాంటిది, పంచదార కానీ ఏమన్నా వేసుకోవచ్చు అండి. మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఆవు పాలు అయితే ఎక్కువ వాడుతుంటాం కదా, మా బర్రె పాలు అయితే వాడొద్దు. వేసుకొని పాయసం చేసుకుంటే దేవునికి ప్రసాదం బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇది మా వారి కోసం ఆయనకు కొర్రల రైస్ నిన్ననే తీసుకొచ్చినాను అనమాట షాప్ నుంచి. దగ్గరికి అయిందండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈజీగా తినేయచ్చండి ఇది ఎవరైనా. కొర్రల కంటే ఇది చాలా ఇంకా బెటర్గా ఉంటుంది అన్నమాట. రవ్వలాగా ఉంటారు, కొర్రల రవ్వ. మరి చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చండి ఇది. ఇందులో సిరిధాన్యాలు ఉంటాయి కదా మనకి, 5 రకాల సిరిధాన్యాలతోటి కలిపి కనుక ఇట్లా అన్ని రవ్వలు మిక్సీ పట్టి కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇట్లా చేసి పిల్లలకు పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పిల్లలకు కూడా పాలు సరిపోయి ఉంటలేవు కదా, డబ్బా పాల కంటే ఇది బెటర్ అండి. ఇలా చేసి పిల్లలకు కూడా పెట్టవచ్చు. అయిందండి, దింపేసుకుంటున్నాండి. ఇలా ఒకసారి మీరు చేసుకొని తిని చెప్పండి ఎలా ఉందో. చాలా టేస్ట్ ఉంటుందండి. కొర్ర రైస్ అంటే మిక్సీ పట్టిన కొర్ర రవ్వతోటి చేసినటువంటి జావ లాంటి ఒక రైస్ అండి ఇది. బీరకాయ కూర అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.